హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవటానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి 2 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి టర్మరిక్ పౌడర్ తీసుకోవాలి. మనకి ఇంట్లో ఉన్న పసుపైనా పర్లేదండి, టర్మరిక్ అయినా పర్లేదు, లేదా స్కిన్‌కి సంబంధించింది కస్తూరి టర్మరిక్ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి. ఇవి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమి ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కర్డ్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి క్రీమ్ అల్లే వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అయితే ఎన్నైతే కావాలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి ప్యాక్ క్రీమ్ అల్లే వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ఫేస్‌ని వాష్ చేసుకోండి. హ్యాండ్స్ మీద ట్యాన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లెగ్స్‌కి ఉంటుంది. నెక్ మీద ట్యాన్ బాగా ఉంటుంది. ఫేస్ కూడా బాగా ట్యాన్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఫేస్ ముందుగా వాష్ చేసుకొని ప్యాక్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నది హ్యాండ్స్‌కి, నెక్‌కి, ఫేస్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసుకోండి. ఈ విధంగా వారానికి 2 టైమ్స్, వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోవటం వల్ల స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేసి ఎవరైనా కానీ ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.